గత ప్రభుత్వ కక్కుర్తి వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడిలా రాజకీయ ప్రసంగాన్నే కొనసాగించారని అన్నారు. ఉత్తమ్ మాటల్లో కొత్త సంగతి లేదని విమర్శించారు. ఒక టైప్ ఆఫ్ ఫౌండేషన్ టెక్నాలజీ వాడిండ్రు, మరి అన్నారం సింగిల్లో ఇంకోటి వాళ్ళు ఇష్టం వాడుకున్నారు. ఈ బ్యారేజెస్ కంటిన్యూస్ ఆపరేట్ చేయకూడదు. యాజ్ రిక్వైర్డ్ దట్ టు బి రెగ్యులేటరీ వాటర్ ఇస్ డన్ టు బి యాజ్ రిక్వైర్డ్. పై నుంచి ఆదేశాలు ఇది కంటిన్యూస్ గా ఆపరేట్ చేయాలని చెప్పి రావడం అదొక కారణం ఫెయిలియర్ కావడానికి. అంటే జరిగిన వైఫల్యాలు అనేక వైఫల్యాల్లో ఎంత తొందరపాటుతో, ఎంత అసమర్థతో, ఎంత కక్కుర్తితో, ఎంత అనాలోచన చేసినంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేసినప్పుడు ఆ బ్యారేజెస్ ముందున్న అబ్స్ట్రక్షన్స్, డెబ్రీ, కాఫర్ ట్యాంక్ మిగిలిపోయిన విషయాలు కూడా క్లియర్ చేయలేదు. మన రీసెర్చ్ ల్యాబ్ సజెస్ట్ చేసినట్టుగా వాటర్ ఫ్లో కూడా స్మూత్ గా జరగలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్టెడ్ ఇన్ ద ఫైనల్ రిపోర్ట్. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏదో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ, సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. మమ్మల్ని చిల్లర విమర్శలు చేస్తుంటే మా మీద ఎంత బాధ్యత ఉందో వాళ్ళు చేసే మాటలు అర్థం లేవు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు హ్యుమానిటీ షిఫ్ట్ చేయడమే పెద్ద పొరపాటు. అక్కడ నీళ్లు లేవని రాసింది, అదొక పచ్చి అబద్ధము. ప్రాజెక్టు కాస్ట్ ఇన్ని రెట్లు పెంచడం, మరి తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడము. కూలిపోయే ప్రాజెక్టు కట్టిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ నోరు తెరిచి మాట్లాడితే దాన్ని ఏమనాలో మీరే డిసైడ్ చేయండి. వాళ్ళ హయాంలో 1,81,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి మన అందరినీ అప్పుల్లో నుంచి వృధా చేయడం జరిగింది. మేడిగడ్డ గుండెకాయ వాళ్ళు, మేడిగడ్డ కూలిపోయింది కదా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అదేదో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మేము గొప్ప కట్టినాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పని చేసినాం. మరి మీరే పని చేస్తే ఎందుకు తమ్మిడి హట్టికి 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేరు? ఎందుకు తమ్మిడి హట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు? ఒకసారి సమాధానం చెప్తారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్, అన్ని అబద్ధాలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, అర్ధ సత్యాలు మాట్లాడాడు.